వెల్కమ్ టు ఎపిథమ్ పోలీస్ అకాడమీ. ఈరోజు మనము టెస్ట్ నెంబర్ 6 ఎక్స్ప్లెనేషన్ డిస్కస్ చేద్దాం. 32 క్వశ్చన్ చూడడం ఇచ్చాడు. ఇఫ్ n ఈజ్ అన్ ఇంటిజర్ బిట్వీన్ 20 and 80 దెన్ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ కుడ్ బి n + 7 ఎక్స్పెక్ట్. మనకి ఏమి ఇచ్చాడంటే n అనే ఇంటిజర్ 20 to 80 మధ్యలో ఉంటాయంట. 20 నుండి 80 మధ్యలో ఏదో ఒక ఇంటిజర్ అంట. n అనే వాల్యూ ఉంటుంది. దెన్ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ కుడ్ బి n + 7 ఎక్స్పెక్టెడ్ అంటున్నాడు. ఇక్కడ చూడండి మనకేమి చేయడం అంటే n అనే నెంబర్ ఏమవుతుందంటే 20 నుండి 80 మధ్యలో ఉంటుందంట. 80 మధ్య ఉంటుంది, 20 to 80 మధ్య ఉంటుంది. క్లియర్ అక్కడ n + 7 అనేది వెయిట్ కాదంటున్నాడు. ఇప్పుడు ఇలా ఇచ్చినప్పుడు చూడండి, అంటే 20 + 7 ఎంత అంటే 27 వస్తుంది. 80 + 7 ఎంత అంటే 87. ఇక్కడ మనకు n అనేది ఏముంది అంటే ఏది కాదు అంటే చూడండి, 47 అనేది 27కి 87కి మధ్యనే, 58 కూడా ఏమవుతుంది అంటే వీటి మధ్య ఉంటుంది, 84 కూడా వాటి మధ్య ఉంటుంది. కాబట్టి మనం వచ్చే ఆన్సర్ ఎంత అవుతుంది అంటే 88 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి. ఇఫ్ XYZ బి ద డిజిట్స్ ఆఫ్ ఎ నెంబర్ బిగినింగ్ ఫ్రమ్ ద లెఫ్ట్ ద నెంబర్స్ ఈజ్. మనకు XYZ అనేది డిజిట్స్ అంట, బిగినింగ్ ఫ్రమ్ ద లెఫ్ట్ సైడ్ నుండి స్టార్ట్ అవుతున్నాయంట. ఎక్స్ అనేది ఏమో ఎప్పుడు ఉంటుంది అంటే లెఫ్ట్ సైడ్ ఉంటుంది, తర్వాత ఏమో వై ఉంటుంది, తర్వాత ఎలా ఉంటుందంటే జెడ్ అంటుందంట. ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుంది? రైట్ సైడ్ నుండి కాకుండా లెఫ్ట్ సైడ్ నుండి ఇస్తున్నాడు. అది ఇక్కడ ఏమవుతుంది చెప్పండి, మనకి ఇది 100 ప్లేస్ కాబట్టి ఇది 100x అవుతుంది, ప్లస్ ఇది 10 ప్లేస్లో ఉంది కాబట్టి 10y అవుతుంది, ప్లస్ జెడ్ అనేది ఇది నెంబర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 3 to 1 అనుకున్నాం అనుకోండి, దీని ఏం రాసుకోవచ్చు, ఇది ఎక్స్ అనుకుంటాం, ఇది వై అనుకుందాం, ఇది జెడ్ అనుకున్నాం. ఇప్పుడు ఏమవుతుంది 300 అవుతుంది, ప్లస్ ఇది 20 అవుతుంది, ప్లస్ 1 అవుతుంది. అంటే ఏమన్నట్టు 3 × 100 ప్లస్ 2 × 10 ప్లస్ 1 కదా. ఏ నెంబర్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ అంటే మనకు వచ్చే నెంబరు ఏమవుతుంది అంటే 10x ప్లస్ 10y ప్లస్ జెడ్ అనేది నెంబర్ అవుతుంది. ఆన్సర్ ఇది అంటే డి అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే. 34 క్వశ్చన్ చూడండి. ద ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 2160 అండ్ దేర్ HCF ఈజ్ 12. నెంబర్ ఆఫ్ సచ్ పాసిబుల్ పేర్స్ ఈస్. మనకు రెండు సంఖ్యల ప్రోడక్ట్ ఇచ్చాడు, 2160 ఇచ్చాడు, అండ్ దేర్ HCF ఎంత అంటే 12 ఉందంట. ద నెంబర్ ఆఫ్ సచ్ పాసిబుల్ పేర్స్, ఏ పేర్స్ ఉన్నాయంటున్నాడు. ఇక చూడండి మనకి ఇచ్చాడు ఈ క్వశ్చన్ చూడండి, ఏమి ఇచ్చాడు అంటే 2 నెంబర్స్ ఉన్నాయంట. ఒక నెంబరు ఏ అనుకున్నాం అనుకోండి, రెండో నెంబరు బి అనుకుంటే దాని ప్రోడక్ట్ ఏమవుతుంది అంటే ఏ ఇంటూ బీనే కదా ప్రోడక్ట్ అంటే. వాటి యొక్క HCF ఇచ్చాడు కాబట్టి 12a × 12b అవుతుంది. ఈక్వల్ టు మనకి ఇచ్చాడు ఎంత ఇచ్చాడు 2160 ఇచ్చాడు. క్లియర్ అక్కడ అంటే a × b ఏమవుతుంది అంటే 2160 / 12 × 12 ఇష్టం. ఓకేనా, 12 × 12 a × b ఏమవుతుంది అంటే 12 × 12 అవుతుంది. ఇక్కడ చూడండి 6 2s 360s 1s 30s 2 1s 250. అంటే ఏబి ఎంత రావాలి అంటే ఏబి యొక్క ప్రోడక్ట్ ఎంత అంటే 15 వస్తుంది. ఇంతవరకు ఓకేనా. ఫస్ట్ టైం ఇచ్చాడు అంటే మనకు ఒక 2 నెంబర్లు ఇచ్చాడు, 2 నెంబర్ల యొక్క ప్రోడక్ట్ ఇచ్చాడు. ప్రోడక్ట్ ఎంత ఇచ్చాడు అంటే 2160 ఇచ్చాడు. తర్వాత ఏమి ఇస్తున్నాడు అంటే వాటి యొక్క HCF ఇచ్చాడు. HCF ఎంత 12 ఉన్నట్టు. అంటే ఏబి ప్రోడక్ట్ ఎంత 2160 ఉంటే వారికి చూడండి మనకి ఏమి ఇస్తున్నట్టు ఆ నెంబర్ ఎలా ఉంటుంది అంటే ఏబి యొక్క వాల్యూ ఏంటంటే 12a 12b ఉన్నట్టే కదా. అంటే ప్రోడక్ట్ ఇచ్చాడు కాబట్టి ఏమి ఇచ్చాడు అంటే 2160 రాసుకుంటున్నాం. 2160 ఇప్పుడు ఏమవుతుంది మనకు 216 ఏబి = 2160 / 12 × 12 వేస్తాం. ఓకే. జనరల్గా హింట్ గుర్తుపెట్టుకోండి, ప్రోడక్ట్ ఇచ్చినప్పుడు HCF 2 టైమ్స్ వేస్తాము, సమ్ ఇచ్చినప్పుడు జస్ట్ ఓన్లీ 1 టైం రాసుకుంటాం. 2160 / 12 రాస్తాం ఎప్పుడు సమ్ ఇస్తే. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ప్రోడక్ట్ ఇచ్చాడు కాబట్టి 2 టైమ్స్ రాస్తున్నాం. ఇప్పుడు చూడండి మనకు 15 రావాలి. ఏ నెంబర్స్ పేర్స్ తీసుకోగలం? కో ప్రైమ్ నెంబర్స్ ఉందాం. కో ప్రైమ్ నెంబర్స్తో ఏం తీసుకోగలం అంటే ప్రోడక్ట్ కాబట్టి 1 × 15 ఒక పేరు అవుతుంది. చూడండి 2తో రాదు, 3 5s 15 సెకండ్ పేరు. క్లియర్గా థర్డ్ పేరు వచ్చాక చూడండి ఇంకా 5 3s సారీ ఇక్కడ మనకు పేరు చూడండి ఎలా ఇచ్చాడు అంటే 15 రావాలి. ప్రోడక్ట్ ఎంత రావాలంటే 15 రావాలి. అంటే ఎంత తీసుకోగలము 1 × 15 అనేది ఒక పేరు అవుతుంది, 3 × 5 అనేది ఒక పేరు అవుతుంది. నెక్స్ట్ 5 × 3 అంటే సేమ్నే కదా. అంటే మనకు వచ్చే పేర్స్ ఎన్ని ఉన్నట్టు అంటే 2 పేర్స్ ఉన్నాయి. ఎన్ని పేర్స్ ఉన్నాయి? 2 పేర్స్. నెక్స్ట్ వన్ చూడండి. The HCF of 2 numbers is 23 and their 2 factors of their LCM are 13 and 14. The largest of the numbers is. మనకు ఒక 2 నెంబర్లు ఇచ్చాడు, 2 నెంబర్ల యొక్క
హెచ్సిఎఫ్ ఇచ్చాడు. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఎంత ఇచ్చాడు అంటే 23 ఇచ్చాడు. 2 నెంబర్స్ ఉన్నాయి. 2 నెంబర్స్ యొక్క హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఎంత ఉంది అంటే 23 ఉంది. అండ్ దేర్ 2 ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎల్సిఎం ఆర్ 13 అండ్ 14. దాని యొక్క 2 ఫ్యాక్టర్స్ ఎలా ఉన్నాయంట, ఓకే, ఎల్సిఎం యొక్క ఫ్యాక్టర్స్ 13, 14 ఉంటే ద లార్జర్ ఆఫ్ ద నెంబర్స్ అంటున్నాడు. లార్జర్ నెంబర్ అన్నప్పుడు చూడండి మనకేమి ఇచ్చాడు అంటే హెచ్సిఎఫ్ ఎంత 20 ఉంది, వాటి యొక్క ఫ్యాక్టర్స్ 13 ఒకటి ఉంది, 14 ఉంది. మనకు లార్జర్ నెంబర్ కాబట్టి ఏం చేస్తామంటే 13 × 14 ఇంటూ హెచ్సిఎఫ్ తీసుకోండి. 14 ఇంటూ హెచ్సిఎఫ్ తీసుకుంటాం. క్లియర్ ఓకేనా. అదే లీస్ట్ అడిగినప్పుడు 13 ఇంటూ తీసుకోవాలి. అంటే 14 ఇంటూ 23. 14 3s 42, 14 2s 28, 322 అనేది ఆన్సర్ అవుతుంది. క్లియర్ ఓకేనా. జాగ్రత్తగా గమనించండి. మనకేమి ఇస్తున్నాడంటే మనకి ఇచ్చిన క్వశ్చన్ చూడండి, 2 నెంబర్స్ ఇచ్చాడు. 2 నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ ఇచ్చాడు. 2 నెంబర్స్ హెచ్సిఎఫ్ ఎంత ఉంది అంటే మనకు 23 ఉంది. ఓకేనా. ఎల్సిఎం యొక్క ఫ్యాక్టర్స్ ఇచ్చాడు. ఎల్సిఎం యొక్క ఫ్యాక్టర్స్ ఎలా ఉంది అంటే ఒకటి 13 ఇచ్చాడు, 14 ఇచ్చాడు. ఎల్సిఎం యొక్క ఫ్యాక్టర్స్ 13, 14 ఉంటే హైయెస్ట్ నెంబర్ అడుగుతున్నాడు కాబట్టి ఈ రెండిట్లో హైయెస్ట్ నెంబర్ ఏది అంటే 14 కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే 14 ఇంటూ 23 రాస్తే మనకు వచ్చేది ఎంత అంటే 322 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే. లీస్ట్ వాల్యూ అడిగినప్పుడు ఏం చేస్తామంటే 13 ఇంటూ 23 రాసేవాళ్ళం. 14 ఇంటూ 23 అంటే 322 అనేది ఆన్సర్. ఓకే. ద స్మాలెస్ట్ అమాంగ్ ద నెంబర్స్. మనకు పవర్ వాల్యూస్ ఇచ్చాడు, తర్వాత స్మాలెస్ట్ అంటున్నాడు. ఫస్ట్ ఇచ్చిన నెంబర్ ఎంత ఇచ్చాడు అంటే 2 పవర్ 250 ఇచ్చాడు. సెకండ్ వన్ 3 పవర్ 150, థర్డ్ వన్ 5 పవర్ 100 అండ్ ఫోర్త్ వన్ 4 పవర్ 200 ఇచ్చాడు. ఇచ్చే మనకి ఏమి ఇస్తాడంటే స్మాలెస్ట్ నెంబర్ ఎంత అంటున్నాడు. ఇక చూడండి ఇచ్చిన ఫ్యాక్టర్స్ చూడండి, ఇది 2 పవర్ ఏం తీసుకోవచ్చు అంటే 5 ఇంటూ 50 రాసుకోవచ్చు కదా. 550 is 250 కదా. నెక్స్ట్ వన్ చూడండి 3 పవర్, ఇక్కడ 50తో ఏం తీసుకుంటామంటే 3 ఇంటూ 50 రాసుకోవచ్చు. థర్డ్ వన్ చూడండి 5 పవర్ 2 ఇంటూ 50 రాసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూడండి 4 పవర్ 4 ఇంటూ 50. క్లియర్ ఓకేనా. ఇక చూడండి మనకు చూడండి ఏం చేస్తాడంటే మనకు చూడండి పవర్ వాల్యూ ఎంత అంటే 250 ఉంది, 150 ఉంది, 100 ఉంది, 200 ఉంది. కాబట్టి ఏం చేస్తాడంటే దీన్ని ఏం చేస్తాడంటే 2 పవర్ 5 ఇంటూ 50 రాస్తున్నాను. దీన్ని 3 పవర్ 50 రాసుకుంటున్నాను. 3 ఇంటూ 50, ఇది 5 ఇంటూ 50, ఇది 3 ఇంటూ 50, ఇది 5 పవర్ 2 ఇంటూ 50, 4 పవర్ 4 ఇంటూ 50 రాసేసుకుంటారు. ఇంతవరకు ఓకేనా. ఇలా ఉన్నప్పుడు చూడండి ఈ వాల్యూ ఏమవుతుంది 32 పవర్ 50 అవుతుంది. ఇది చూడండి 27 పవర్ 50 అవుతుంది. ఇది 25 పవర్ 50 అవుతుంది. 216 పవర్ 50 అవుతుంది. క్లియర్ ఓకేనా. చూడండి పవర్ వాల్యూ అన్ని సమానం ఉన్నాయంటే ఉన్న దానిలో చిన్న నెంబర్ హైయెస్ట్ అడిగాడా లీస్ట్ అడిగాడా. స్మాలెస్ట్ అమాంగ్ అంటున్నాడు. స్మాలెస్ట్ ఉన్నప్పుడు ఉన్న నెంబర్లో స్మాలెస్ట్ ఎంత అంటే 25. అంటే మనకు ఆన్సర్ ఏమవుతుంది అంటే ఏది ఇది ఓకే మనకు తీసుకున్న నెంబర్ ఎంత అంటే 5 పవర్ 100 అనేది ఆన్సర్ అవుతుంది. క్లియర్ ఓకేనా. చూడండి మేము ఏం చేసాము అంటే క్వశ్చన్ ఎలా ఇచ్చాడు, మనకు పవర్ వాల్యూ ఇచ్చాడు. ఫస్ట్ ఏమి ఇచ్చాడు అంటే 2 పవర్ 250 ఇచ్చాడు. మనకు చూడండి 250 ఉంది కాబట్టి ఏం రాసుకుంటాడంటే 2 పవర్ 550 రాసుకోవచ్చు దీన్ని. నెక్స్ట్ చూడండి ఏమి ఇచ్చాడు 3 పవర్ మనకి ఇచ్చింది ఎంత అంటే 3 పవర్ 150 ఇచ్చాడు. అంటే మనం ఏమి రాసుకోవచ్చు 50, ఏదైనా సరే 50 వచ్చేటట్టు తీసుకుంటాం. నెక్స్ట్ చూడండి 5 పవర్ 100 ఇచ్చాడు. 5 పవర్ 100 అంటే మనం ఏం రాసుకోవచ్చు 5 స్క్వేర్ ఇంటూ 50 తీసుకుంటున్నాను. నెక్స్ట్ 4 పవర్ 200 అంటున్నాడు. దీని ఏం రాసుకోవచ్చు 4 పవర్ 50. ఇక్కడ చూడండి మనకున్న వాల్యూలో చూడండి 4 పవర్ 4 ఉంది, 5 స్క్వేర్ ఉంది, 3 పవర్ 3 క్యూబ్ ఉంది, 2 పవర్ 5 ఉంది. అంటే ఉన్న నెంబర్ ఎంత అంటే 5 స్క్వేర్ అనేది 25 కదా. చిన్న నెంబర్ ఎంత అంటే లీస్ట్ నెంబర్ ఎంత అంటే 25. కాబట్టి మనకు ఆన్సర్ ఎంత అంటే 5 పవర్ 100 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమి ఇస్తున్నాడు. ఇన్ హౌ మెనీ డిఫరెంట్ వేస్ కెన్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ ARMOUR బి అరేంజ్డ్ అంటాడు. ఆర్మోర్ అంటాడు. అంటే చూడండి ఎన్ని లెటర్స్ ఉన్నాయి 1 2 3 4 5 6 ఫ్యాక్టోరియల్. ఇంతవరకు ఓకేనా. నెక్స్ట్ చూడండి ఏ అనేది చూడండి 1 టైమే ఉంది. ఆర్ అనేది ఎంత ఉంది అంటే 2 టైమ్స్ ఉంది. ఆర్ 2 టైమ్స్ ఉంది. ఇక రిపీట్ ఏం కావాలి కాబట్టి 2 ఫ్యాక్టోరియల్ రాస్తున్నా. అంటే 6 ఫ్యాక్టోరియల్ ఏం రాస్తాము 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 బై 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 ఇంటూ 1 12 30 30 120 360. ఆన్సర్ ఎంత అంటే 360 అవుతుంది. ఓకే. ఆన్సర్ ఎంత 360. నెక్స్ట్ వన్ చూడండి ద నెంబర్ ఆఫ్ వేస్ ఇన్ విచ్ 6 men and 5 women కెన్ బి డిన్ అట్ a round table if no 2 women or 2 sit together is given by. మనకేమి ఇస్తున్నాడు అంటే ఒక 6 men ఉన్నారంట, తర్వాత
5 ఉమెన్స్ ఉన్నారంట, వాళ్ళందరూ ఒక డిన్నర్ చేస్తున్నారు, డైనింగ్ చేస్తున్నారు. వాళ్ళందరూ చూడండి పక్కన కూర్చోకుండా మెన్ ఉమెన్ పక్కనకే పక్కన ఉమెన్ రాకూడదు, మెన్ ఉమెన్తో కాంబినేషన్తో ఎన్నిసార్లు వస్తున్నారు అంటే మెన్ ఎంతమంది ఉన్నారు, 6 మెన్ ఉన్నారు కాబట్టి 6 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఉమెన్ ఎంతమంది ఉన్నారంటే 5 ఫ్యాక్టోరియల్ అనేది ఆన్సర్ అవుతుంది. ఆన్సర్ ఎంత అంటే 6 ఫ్యాక్టోరియల్ ఇంటూ 5 ఫ్యాక్టోరియల్. ఓకే, వాట్ షుడ్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ నెంబర్ సిరీస్? 250, 100, 40 క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు, 6.4, 2.50 ఇచ్చాడు. ఓకే, ఇది మనకు నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ ఏది అంటున్నాడు. ఇలా ఇచ్చినప్పుడు చూడండి, జాగ్రత్తగా గమనించండి. 250, 100 ఇది ఏమైందంటే ఇంటూ 2.5 అయింది, ఇంటూ 2.5 కదా. ఓకే, అంటే 40/2.5 అంటే 25 ఇంటూ 10 రాస్తున్నా, పాయింట్ ఉంది కాబట్టి. 5 5s 5 2s 5 1s 5 8s ఎంత అంటే 16. ఆన్సర్ వచ్చే ఆన్సర్ ఎంత అంటే 16 ఆన్సర్ అవుతుంది. క్లియర్? ఓకేనా? ఇక్కడ చూడండి మా, ఇదేంటంటే డెసిమల్ ఫ్యాక్టర్, డెసిమల్ కాన్సెప్ట్. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే 250 ఇచ్చాడు, 100 చూడండి. 250 100 ఎంత అవుతుంది అంటే బై 2.5 వేస్తేనే కదా మనకు వచ్చేది, కాబట్టి బై 2.5 రాస్తున్నాం. 43 క్వశ్చన్ చూడండి. జయశ్రీ పర్చేస్డ్ 150 kgs ఆఫ్ వెయిట్ ఆఫ్ రేట్ ఆఫ్ 7 rupees per kg. She sold 50 kg at a profit of 10%. At what rate per kg should she sell the remaining to get a profit of 20% on the total deal? జయశ్రీ అనే వ్యక్తి ఏం చేస్తుంది అంటే ఒక 150 kgs వెయిట్ని పర్ కేజీ 7 రూపీస్ చొప్పున కొనింది. దాంట్లో 50 kgs ఏం చేస్తుంది అంటే 10% ప్రాఫిట్కి అమ్మారు. రిమైనింగ్ దాన్ని ఎంతకు అమ్మితే, ఓకే, పర్ కేజీ ఎంతకు అమ్మితే ఓవరాల్గా రావాల్సిన ప్రాఫిట్ ఎంత అంటే 20% ఇస్తున్నాడు. క్లియర్? అక్కడ ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్ ఫస్ట్ అలిగేషన్ మెథడ్ అప్లై చేద్దాం. అలిగేషన్ మెథడ్లో చూడండి, ఫస్ట్ అమ్మింది ఎంత అంటే 50 kgs, తన మీద తనకు వచ్చిన లాభం ఎంత అంటే 10%. ఇది ఓకేనా? తను అమ్మింది ఎంత అంటే 50 kgs, దాని మీద తనకు వచ్చిన లాభం ఎంత అంటే 10%. రిమైనింగ్ ఉంది ఎంత ఉంది అంటే 100 kgs ఉంది, దాని మీద వచ్చిన ప్రాఫిట్ మనకు తెలియదు, ఇదే ఫైండ్ అవుట్ చేయాలి. ఓవరాల్గా తనకు వచ్చిన ప్రాఫిట్ రావాలంత అంటే 20% కాబట్టి ఇక్కడ 20 రాస్తున్నా. ఇది ఓకేనా? ఇక్కడ చూడండి, మనం ఏముంది అంటే 50 kgs మీద ఏమో 10% ప్రాఫిట్ వచ్చింది, 100 kgs మీద ఎంత ప్రాఫిట్ వస్తుందో తెలియదు, ఓవరాల్గా రాసిన ప్రాఫిట్ కాబట్టి ఓవరాల్గా కాబట్టి 20 ఇక్కడ రాసాం. ఇక్కడ రేషియో చూడండి 1:2. ఓకేనా? 20కి 10కి మధ్య డిఫరెన్స్ చూడండి ఎంత ఉంది అంటే 10 ఉంది. 2 అనేది 10 అయితే 1 ఏమవుతుంది అంటే 5 అవుతుంది. ఇది ఓకేనా? చూడండి, 2 అనేది 10 అయితే 1 ఎంతో 5 అవుతుంది. ఇదే లెస్ వాల్యూ ఉంది కాబట్టి ఇక్కడ మోర్ వాల్యూ ఉంటుంది, అంటే 20 + 5 ఎంత అంటే 25. ఇది ఓకేనా? అలిగేషన్ రూల్ చూడమా. ఫస్ట్ ఏం చేస్తున్నాము అంటే 1:2 రేషియో అంటే 50 100 kgs కాబట్టి 1:2 రాశాను. ఇది 10%, ఇక్కడ ఎంతో తెలియదు, ఓవరాల్గా 20%. 1:2 ఉంది రేషియో, వీటి మధ్య డిఫరెంట్ 10. 2 అనేది 10 అయితే 1 ఏమవుతుంది చెప్పండి, 5 అవుతుంది. ఇక్కడ వాల్యూ లెస్ వాల్యూ ఉంది కాబట్టి ఈ వాల్యూ మోర్ వాలంటే 25% ప్రాఫిట్కి అమ్మాలి. 7 రూపీస్ చూడండి, 25% ప్రాఫిట్ అంటే 125/100 రాసేయచ్చు. అంటే ఏమవుతుంది చెప్పండి, 25 5s 25 4s అంటే 35/4 అంటే ఎంత 8.75 రూపీస్కి అమ్మాలి. పర్ కేజీ ఎంత కమ్మాలంటే 8.75 రూపీస్కి 8.75 పైస్కి అమ్మాలి. క్లియర్? ఓకేనా? ఇదే చూడండి, మా జనరల్ ప్రాసెస్ చేస్తే మనం ఏం చేస్తాము అంటే ఫస్ట్ ఏం చేయాలి అంటే 150 × 7 రూపీస్ అంటే 1050 రూపీస్ వస్తుంది. నెక్స్ట్ 50ని ఎంత కమ్ముతున్నారంటే 10% ప్రాఫిట్ ఎంత అంటే 7 రూపీస్ మీద 10% ఎంత అంటే 7 రూపీస్ 70 పైసలు అవుతుంది. అంటే 7.7 వేస్తే 385 రూపీస్ వస్తుంది. అంటే 385 రూపీస్ దేని మీద వచ్చింది ప్రాఫిట్ మనకు 50 kgs మీద. ఓవరాల్గా రావాల్సింది ఎంత అంటే 20% రావాలి. అంటే 1050 మీద కాస్ట్ ప్రైస్ మీద 120/100 వేస్తే 0 క్యాన్సర్ ఎంత అంటే 1260 రూపీస్. 1260 రూపీస్లో ఎంత అయింది చెప్పండి, 385 తీసేస్తున్నాం. 385 తీసేస్తే రిమైనింగ్ ఎంత వస్తుంది చెప్పండి, 875 రూపీస్. 875 రూపీస్ అమ్మింది ఎంత అంటే 100 kgs కాబట్టి 8.75 రూపీస్ అనేది ఆన్సర్ అవుతుంది. ఇది జనరల్ ప్రాసెస్. ఇక్కడ ఏం చేస్తున్నామంటే అలిగేషన్ మెథడ్ అప్లై చేస్తే ఇది క్వశ్చన్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. In what ratio should milk and water be mixed so that after selling the mixer at the cost price, profit of 16 2/3% made? 16 2/3% made. చూడండి, ఏ రేషియో ఏ నిష్పత్తిలో మిల్క్ వాటర్ కలిపితే ప్రాఫిట్ ఎంత రావాలంట 16 2/3% అంటున్నాడు. అంటే చూడండి 16 2/3% అంటే ఏం రాసుకోవచ్చు, 50/3:100 కదా. అంటే ఏమవుతుంది 50:300. 0 క్యాన్సల్ అక్కడ 1:6. ఏ నిష్పత్తులు కలపాలంటే 1:6 నిష్పత్తులు కలపాలి.
ఏదైనా సరే ఇక్కడ చూడండి క్వశ్చన్లో చూడండి మిక్సర్ ఇచ్చినప్పుడు పర్సంటేజ్ న్యూమరికలీ ఒకే వాల్యూ ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే 16/2/3% ఉంది అన్నప్పుడు ఏం చేస్తామంటే 16/2/3 రాస్తాం. క్లియర్ ఓకేనా. అంటే ఇది ఏముందంటే 50/3 ఉన్నట్టు. అంటే ఆన్సర్ ఏమవుతుంది అంటే 1s 2s అంటే 1:6 అనేది ఆన్సర్ అవుతుంది. ఇన్ కేస్ 25% ఇచ్చాడు అనుకోండి 25:100 రాస్తాం. అంటే ఏమవుతుంది 1:4 ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇక్కడ 16/2/3 కాబట్టి ఏం చేస్తాం అంటే రేషియో తీసుకుంటే 1:6 అంటే 6 లీటర్స్ మిల్క్కి 1 లీటరు వాటర్ కలిపితే ఏమవుతుంది అంటే 16/2/3% ప్రాఫిట్ వస్తుంది. 1190 డివిజన్ square root of 7225 into x equal to 3094. ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇక్కడ చూడండి 1190 ఈ వాల్యూ చూడండి 7225 ఉంటే చూడండి ఏమున్నట్టు ఇది 72 అనేది కాన్సిక్యూటివ్ నెంబర్స్ కదా, 8 × 9 కదా, అంటే 25 ఉన్నట్టు 85 స్క్వేర్ అనమాట. 85 × 85 వస్తే ఎంత వస్తుంది అంటే 7225. అంటే ఇక్కడ ఏమున్నట్టు 85 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు అంటే 3094. ఇక చూడండి ఎక్స్ వాల్యూ ఏమవుతుంది అంటే 3094 ఇంటూ 85/1190. 17 5s 17 70 1s 14s 14 2s 28 2 1. ఆన్సర్ ఎంత అంటే 221 అనేది ఆన్సర్. క్లియర్ ఓకేనా. ఆన్సర్ ఎంత 221. The average monthly expenditure of a family is 2200 rupees during the first 3 months, 2550 rupees during the next 4 months and 3120 rupees during the last 5 months of the year. If the total saving during the year was 1260 rupees, what is the average monthly income? క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడంటే ద యావరేజ్ మంత్లీ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఏ ఫ్యామిలీ ఫస్ట్ 3 మంత్స్కి ఎలా ఉంది అంట. ఫస్ట్ 3 మంత్స్కి ఎంత ఇచ్చాడు అంటే 3 × 2200 అంటే ఎంత వస్తుందంటే 6600 3 months. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు అంటే 4 మంత్స్కి ఎంత ఇచ్చాడు అంటే 2550 అనేది 4 మంత్స్కి ఇస్తున్నాడు. అంటే 0 ఓకేనా. 2022 10,200 4 మంత్స్కి. లాస్ట్ 5 మంత్స్కి ఎంత ఉంది అంట 3120 అన్నాడు. అంటే 0 15,600 ప్లస్ సేవింగ్స్ ఎంత ఉన్నాయి అంటే 1260 రూపీస్ ఉన్నాయి. సేవింగ్స్ ఎంత అంటే 1260 రూపీస్ యాడ్ చేస్తే చూడండి 0 6 12 16 30 33 660. మొత్తం చూడండి యావరేజ్ అడిగాడు కాబట్టి 12 చేస్తున్నాను. 12 2s 24 అంటే రిమైనింగ్ ఎంత వస్తుంది చెప్పండి 96 12 8 96 605 అంటే 2805 అనేది ఆన్సర్ అవుతుంది. క్లియర్ కదా. ఫస్ట్ టైం ఇచ్చాడు అంటే 3 మంత్స్ ఇచ్చాడు, తర్వాత 4 మంత్స్, తర్వాత 5 మంత్స్ ఇచ్చాడు. తర్వాత ఏం చేస్తున్నాము అంటే మొత్తం ఎక్స్పెండిచర్ ఇది వచ్చింది ప్లస్ సేవింగ్స్ ఎంత ఉన్నాయంటే 1260 రూపీస్ ఉన్నాయి సేవింగ్స్ మొత్తం ఓవరాల్గా డ్యూరింగ్ ఇయర్ మొత్తం యాడ్ చేసి ఎంత వచ్చింది అంటే 33,660 వచ్చింది బై 12 వేస్తాం. ఎందుకంటే యావరేజ్ మంత్లీ అడిగాడు కాబట్టి. అంటే వచ్చిన ఆన్సర్ ఎంత అంటే 2805 రూపీస్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి. దెర్ ఆర్ 2 groups A and B of a class consisting of 42 and 28 students respectively. If the average weight of a group A is 25 kgs and that of the group B is 40 kgs, find the average weight of the whole class. మనకు 2 తరగతులు ఉన్నాయి, A మరియు B అంట. మొదటి తరగతిలో 42 మంది ఉన్నారంట, రెండవ తరగతిలో 28 మంది ఉన్నారంట. ఏ తరగతికి యావరేజ్ వెయిట్ 25 kgs ఉంటే B గ్రూప్ యొక్క వెయిట్ 40 kgs ఉంటే ఓవరాల్గా క్లాస్ యొక్క మొత్తం యావరేజ్ వెయిట్ ఎంత అంటున్నాడు. క్లియర్ ఓకేనా. ఇలా వచ్చినప్పుడు చూడండి అలిగేషన్ మెథడ్ అప్లై చేయొచ్చు. ఫస్ట్ గ్రూప్లో ఎంతమంది ఉన్నారు అంటే 42 మెంబర్స్ ఉన్నారు. సెకండ్ గ్రూప్లో ఎంత ఉన్నారు అంటే 28 మెంబర్స్ ఉన్నారు. ఇంతవరకు ఓకేనా. 42 ఉన్నారు, 28 ఉన్నారు. ఇప్పుడు ఏమిస్తున్నాడంటే ఫస్ట్ గ్రూప్ ఏలో 25 kgs ఉందంటే యావరేజ్ వెయిట్, బి వచ్చాకనే 40 ఉందంటున్నాడు. ఓవరాల్గా ఎంత అంటున్నాడు. ఈ వాల్యూ చూడండి ఎలా ఉంటుంది అంటే 25 కన్నా మోర్ ఉంటుంది, 40 కన్నా లెస్ ఉంటుంది. ఇక్కడ రేషియో చూడండి 7 6 7 4s 2:3 ఉన్నట్టు రేషియో. ఇక చూడండి వాల్యూ 25 కన్నా మోర్ ఉంటుంది, 40 కన్నా లెస్ ఉంటుంది. అంటే ఏం చేస్తామంటే 25 ప్లస్ మోర్ ఉంటుంది కాబట్టి ఆపోజిట్ వాల్యూ ఎంత అంటే 2/5. ఈ 5 ఎక్కడిది అంటే 3 + 2 అక్కడ ఇచ్చిన వాల్యూ 3 + 2 ఇంటూ వీటి మధ్య డిఫరెన్స్ చూడండి ఎంత ఉంది 15 ఉంది. 3 5 1s 5 3s అంటే 6 అంటే 25 + 6 ఎంత అంటే 31 kgs అన్నాడు. యావరేజ్ వెయిట్ ఎంత అంటే 31. అలిగేషన్ మెథడ్ అప్లై చేస్తున్నాం, జాగ్రత్తగా గమనించండి. ఏమి ఫస్ట్ ఎలా ఉంది అంటే రేషియో ఎలా ఉంది చెప్పండి 60
4 అంటే చూడండి 42 ఉంది, 24 ఉంది. 14 2s 14 3s కదా. అండ్ ఇక్కడ చూడండి ఏం చేస్తామంటే ఇక్కడ 25 ఇచ్చాడు, 40 ఇచ్చాడు. ఇక్కడ వాల్యూ ఎలా అంటే 25 కన్నా మోర్ ఉంటుంది, 40 కన్నా లెస్ ఉంటుంది. కాబట్టి 25 తీసుకున్నప్పుడు 25 ప్లస్ ఆపోజిట్ వాల్యూ ఎంత అంటే 2/5 ఎక్కడిది అంటే 3 + 2 × 15 రాశా. ఇన్ కేస్ చూడండి 40 తీసుకుంటే ఏం చేసేవాళ్ళని చెప్పండి, 40 తీసుకుంటే మైనస్ రాసేవాళ్ళం. 3/5 ఇంటూ డిఫరెంట్ ఎంత అంటే 15. 5 1s 5 3s 9 పోతే చూడండి 40 - 9 ఎంత అంటే 31 అనేది ఆన్సర్ అయ్యేది. ఆన్సర్ ఎంత 31 kgs అనేది ఆన్సర్ అవుతుంది. ఇఫ్ 50% ఆఫ్ P ఈక్వల్ టు 25% ఆఫ్ Q, దెన్ P ఈక్వల్ టు X% ఆఫ్ Q, ఫైండ్ X వాల్యూ. 50% ఆఫ్ P అనేది ఎలా ఉంటుంది అంట చూడండి, 1/2 ఆఫ్ P అనేది అంట ఈక్వల్ టు 1/4 ఆఫ్ Q అంటున్నాడు. అంటే PQ యొక్క రేషియో ఎలా ఉన్నట్టు చూడండి, 2:4 ఉన్నట్టే. ఓకే, PQల రేషియో 2:4 ఉన్నట్టు. నెక్స్ట్ ఏమి ఇస్తున్నాడు, P ఈక్వల్ టు X% ఆఫ్ Q అంట. P అనేది X% ఆఫ్ Q అయితే ఎంత అంటున్నాడు అంటే ఎంత ఉన్నట్టు 2/4 అంటే ఎంత ఉన్నట్టు 1/2 అంటే 0.5. ఆన్సర్ ఎంత అంటే 0.5 అనేది ఆన్సర్. వాట్ ఈజ్ 20% ఆఫ్ 25% ఆఫ్ 300? 20/100 ఇంటూ 25/100 ఇంటూ 300 వాల్యూ ఎంత అంటున్నాడు. జీరోస్ క్యాన్సిల్, ఓకేనా. ఇక్కడ చూడండి 21s 25s 5 1s 5 5s ఎంత 5 3s ఎంత అంటే 15. జస్ట్ సింప్లికేషన్ కోసమే ఏమి ఇచ్చాడు, వాట్ ఈజ్ 20% ఆఫ్ 25% ఆఫ్ 300? 300లో 25% అండ్ 20% ఎంత అంటున్నాడు. అంటే చూడండి 20/100 ఇంటూ 25/100 ఇంటూ 300 వేస్తాం అంటే వచ్చే ఆన్సర్ ఎంత అంటే 15 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద టోటల్ కాస్ట్ ఆఫ్ 8 buckets and 5 mugs ఈజ్ 90 rupees. ద టోటల్ కాస్ట్ ఆఫ్ 5 buckets and 8 mugs ఈజ్ 77 rupees. ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ 2 mugs and 3 buckets. మనకు చూడండి క్వశ్చన్ ఎలా ఇస్తున్నాడు అంటే ద టోటల్ కాస్ట్ ఆఫ్ 8 buckets and 5 mugs అంట. చూడండి 8 buckets ఇచ్చాడు ప్లస్ 5 mugs యొక్క కాస్ట్ ఎంత అంటే 92 ఇచ్చాడు. నెక్స్ట్ ఏమి ఇస్తున్నాడు అంటే 8 ఇంటర్చేంజ్ చేశాడు. నెక్స్ట్ చూడండి ఏమి ఇచ్చాడు, 5 mugs 5 buckets ప్లస్ 8 mugs యొక్క కాస్ట్ ఎంత అంటే 77 ఇస్తున్నాడు. క్లియర్ ఓకేనా. ఇక్కడ క్వశ్చన్ చూడండి 8 mugs ప్లస్ 5 mugs. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు అంటే 8 buckets ప్లస్ 5 mugs యొక్క కాస్ట్ ఎంత అంటే 92 ఇచ్చాడు. తర్వాత 5 buckets ప్లస్ 8 mugs యొక్క కాస్ట్ ఎంత అంటే 77 ఇచ్చి మన క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు అంటే 2 mugs 3 buckets యొక్క కాస్ట్ ఎంత అన్నాడు. ఇక్కడ చూడండి మనకు చూడండి ఇలా ఇంటర్చేంజ్ అయినప్పుడు బకెట్ ప్లస్ మగ్ యొక్క కాస్ట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలా చేస్తాము అంటే చూడండి ఈ రెండు యాడ్ చేయండి, 92 ప్లస్ 77 యాడ్ చేస్తే ఎంత అంటే 9 169 బై ఈ రెండు యాడ్ చేస్తే చూడండి 13 1s 13 రూపీస్. అంటే బకెట్ ప్లస్ మగ్ యొక్క కాస్ట్ ఎంత అంటే 13 రూపీస్. నెక్స్ట్ చూడండి బకెట్ మైనస్ మగ్ యొక్క కాస్ట్ ఎంత అంటే డిఫరెంట్ చూడండి వస్తుంది, 92 నుంచి 77 తీసేస్తే 5 ఓకేనా, 15 బై మధ్య డిఫరెంట్ అంటే ఎంత ఉన్నట్టు 5. చూడండి బకెట్ ప్లస్ మగ్ యొక్క కాస్ట్ ఏమో 13 రూపీస్ ఉంది, బకెట్ మగ్ యొక్క కాస్ట్ మధ్య డిఫరెంట్ ఎంత 5 ఉంది. ఇప్పుడు చూడండి A ప్లస్ బి A మైనస్ బి కాన్సెప్టే కదా ఇక్కడ ఉండేది. అంటే ఇక్కడ చూడండి బకెట్ కాస్ట్ ఏమవుతుందంటే ఆ రెండు యాడ్ చేసి బై 2 చేయండి, అంటే 13 ప్లస్ 5/2 అంటే ఎంత వస్తుంది అంటే 9 రూపీస్ వస్తుంది. అదే మగ్ కాస్ట్ ఎంత అంటే రెండింటి మధ్య డిఫరెంట్ 13 మైనస్ 5/2 4 రూపీస్. ఓకేనా. ఇప్పుడు ఓకే బకెట్ యొక్క కాస్ట్ ఏమో 9 రూపీస్ ఉన్నట్టు, మగ్గు కాస్ట్ 4 రూపీస్ ఉన్నట్టు. మనకు ఎన్ని ఇచ్చాడు అంటే మగ్స్ ఎంత అంటే 2 అంట, అంటే ఇంటూ 4. బకెట్ ఎంత ఇచ్చాడు 9, అంటే ఇదేమో 8 రూపీస్ ఒక 27 ప్లస్ 8 ఎంత అంటే 35 రూపీస్. మనకు వచ్చే ఆన్సర్ ఎంత అవుతుంది అంటే 35 రూపీస్ అవుతుంది. క్లియర్ ఓకేనా. చూడండి ఈ రెండు ఇంటర్చేంజ్ అవుతున్నాయి. చూడండి 8 buckets ప్లస్ 5 mugs ఇచ్చాడు, 5 buckets ప్లస్ 8 mugs ఇచ్చినప్పుడు మనం ఇంటర్చేంజ్ ఇచ్చినప్పుడు ఆల్జీబ్రా కోసం ఏం చేయొచ్చు అంటే బకెట్ ప్లస్ మగ్గు కాస్ట్ ఏమవుతుంది అంటే ఈ రెండు యాడ్ చేసి బై ఈ రెండు యాడ్ చేస్తాం. అదే బకెట్ మైనస్ మగ్గు కాస్ట్ ఏమవుతుందంటే వీటి మధ్య డిఫరెంట్ బై వీటి మధ్య డిఫరెంట్ తీసుకుంటాం. ఎప్పుడు అంటే ఇంటర్చేంజ్ అయినప్పుడు. ఓకే, అంటే చూడండి బకెట్ ప్లస్ మగ్గు కాస్ట్ ఏమో 13 రూపీస్ వచ్చింది, బకెట్ మైనస్ మగ్గు కాస్ట్ ఏమో 5 రూపీస్ వచ్చింది. అంటే బకెట్ కాస్ట్ ఏమవుతుందంటే ఆ రెండు యాడ్ చేసి బై 2 చేస్తే బకెట్ కాస్ట్ వస్తుంది, మగ్గు కాస్ట్ వాటి మధ్య డిఫరెంట్ బై 2 చేస్తాం.
అంటే బకెట్ కాస్ట్ ఏమో 9 రూపీస్ వచ్చింది, మగ్ కాస్ట్ ఎంత 4 వచ్చింది. మనకు అడిగింది ఏది అంటే 2 మగ్స్ కాబట్టి 2 × 4 ఎంత 8 రూపీస్, 3 9s 27, 27 + 8 ఎంత అంటే 35 రూపీస్. మనకు వచ్చే ఆన్సర్ ఎంత అంటే 35 రూపీస్ అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ 80% ఆఫ్ ఇట్స్ సెల్లింగ్ ప్రైస్, ద ప్రాఫిట్ పర్సంటేజ్ ఈస్. ఇఫ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ ఈజ్ 80% ఆఫ్ ఈ సెల్లింగ్ ప్రైస్, ద ప్రాఫిట్ పర్సంటేజ్ ఈస్. ఇక చూడండి మా కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ ఇస్తున్నాడు, క్లియర్ కదా. ఇఫ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ అవర్ ఆర్టికల్ ఈజ్ 80% ఆఫ్ ఈ సెల్లింగ్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ 100 ఉందనుకోండి, కాస్ట్ ప్రైస్ ఏమవుతుందంటే 80 అంట. ఇంతవరకు ఓకే. ఇప్పుడు వచ్చిన ప్రాఫిట్ చూడండి ఎంత ఉన్నట్టు 20 రూపీస్ కదా, అంటే 20/80 × 100, 1s 4s 4 1s 4 5s 25s వచ్చే ఆన్సర్ ఎంత అంటే 25% అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇఫ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ ఈజ్ 80% ఆఫ్ ఈ సెల్లింగ్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్లో 80% అంట. అంటే సెల్లింగ్ ప్రైస్ అనేది 100 అనుకున్నాం అనుకోండి, కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది 80 అవుతుంది. 80 రూపాయలు కొనేది 100 రూపీస్కి అమ్ముతుంటే వచ్చిన లాభం ఎంత 20/80 × 100 వచ్చే ఆన్సర్ ఎంత అంటే 25. నెక్స్ట్ వన్ చూడండి, 53 క్వశ్చన్. A:B = 5:7 and C:D = 2A:3B. Then A:C:BD is. నెక్స్ట్ వన్ చూడండి, A:B = 5:7 and C:D = 2A:3B. Then AC:BD is. ఏ వాల్యూ ఎంత ఉంటుంది అంట, ఏ వాల్యూ = 5 అంటున్నాడు, బి వాల్యూ ఎంత అంటే 7 ఇస్తున్నాడు. నెక్స్ట్ సి వాల్యూ ఎలా ఉంటుంది అంట 2A అంట. అంటే సి ఏమవుతుంది చెప్పండి, సి = 10 అవుతుంది, డి = ఏమవుతుంది అంటే 21 అవుతుంది. ఇంతవరకు ఓకేనా. ఇప్పుడు మనకేమి ఇచ్చాడు అంటే ఏసీ అడుగుతున్నాడు. ఏసీ అంటే చూడండి 5 × 10 = బీడీ 7 × 21 వాల్యూ అంటున్నాడు. అంటే ఏమవుతుంది 50:147. ఆన్సర్ ఎంత అంటే 50:147 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. A man took a loan from bank at the rate of 12% per annum at simple interest. After 3 years, he had to pay 5,400 as interest only for the period. The principal amount borrowed by him was. ఒక వ్యక్తి ఏం చేశాడు అంటే కొంత అమౌంట్ తెచ్చుకున్నాడంట, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12% ప్రకారం తెచ్చుకున్నాడంట. 3 సంవత్సరాల తర్వాత ఇంట్రెస్ట్ మాత్రం ఎంత పే చేశాడంట 5,400 రూపీస్ పే చేస్తే ప్రిన్సిపల్ ఎంత అంటున్నాడు. తేరక ఇక చూడండి మా, సంవత్సరానికి 12%, 3 ఇయర్స్కి ఎంత అంటే 100 రూపీస్ తెచ్చుకుంటే 36 రూపీస్ పే చేయాలి. ఎక్కడిది 36, 12 × 3, 12 3s ఎంత 36 రూపీస్ పే చేయాలి. ఇప్పుడు పే చేసింది 5400 అయితే ఎంత అంటున్నాడు. అంతే కదా. ప్రిన్సిపల్ చూడండి 100 ఉంటే వచ్చిన ఇంట్రెస్ట్ ఎంత అంటే 12, పర్ మంత్కి 12 రూపీస్ చొప్పున, పర్ ఇయర్కి 12 రూపీస్ చొప్పున, 3 ఇయర్స్ అంటే 36 కట్టాలి. ఇది 5400 అయితే ఇది ఎంత అంటే 5400/36 × 100, 18 2s 18, 300s 1s 150s అంటే ఎంత 15,000 రూపీస్ అనేది ఆన్సర్ అవుతుంది. క్లియర్ ఓకేనా. చూడండి 100 ఉన్నప్పుడు 36 ఎక్కడిది 12 3s 36 అయితే 5400 అంటే ఎంత అంటున్నాడు. అంటే ఫార్ములా అప్లై చేద్దాం. చూడండి, ప్రిన్సిపల్ = ఇంట్రెస్ట్ × 100 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ × టైం. అంటే ప్రిన్సిపల్ = ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు మనకు 5400 × 100 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది 12 ఉంది × 3 150. ఆన్సర్ ఎంత అంటే 50,000 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 8,000 రూపీస్ at 15% per annum for 2 years 4 months కాంపౌండెడ్ యాన్యువల్లీ. 8,000 రూపాయలకు సంవత్సరానికి 15% ఉందంట. 2 సంవత్సరాల 4 నెలల్లో సంవత్సరానికి లెక్క ప్రకారము ఎంత కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుంది అంటున్నాడు. ఇక చూడండి, ప్రిన్సిపల్ ఎంత ఇచ్చాడు అంటే 8,000 ఇచ్చాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది అంటే 15% ఉంది. టైం పీరియడ్ ఎంత ఉంది అంటే 2 years 4 months ఇచ్చాడు. చేరక 2 years 4 months ఇచ్చి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది అంటున్నాడు. ఇక్కడ చూడండి, అంటే ఫస్ట్ ఇయర్ ఏమో 15% ఉంది, సెకండ్ ఇయర్ కూడా 15% ఉంది, థర్డ్ ఇయర్ ఎలా ఉంటుంది అంటే 4 months అంటే 1/3 కదా, అంటే 5% ఉన్నట్టు. 31090 ఆన్సర్ ఎంత అంటే 31090. ఓకేనా. ఇక్కడ చూడండి మనకేమి ఇస్తున్నాడు అంటే క్వశ్చన్ ఏమి ఇచ్చాడు అంటే ప్రిన్సిపల్ ఏమో 8,000 ఉందంట, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది 2 points కదా. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 15%, టైం ఎంత 2 years 4 months ఇచ్చాడు. 2 years 4 months ఉన్నప్పుడు ఫస్ట్ ఇయర్ ఏమో 15%, సెకండ్ ఇయర్ 15%, 4 monthsకి ఎంత ఉంది అంటే 5% ఇంట్రెస్ట్ తీసుకున్నట్టు. అంటే ఏం చేస్తాము అంటే చూడండి 15 + 15 + 5 యాడ్ చేస్తే 35, 15 × 15 225,
15 5 75, 15 5 75. ఫస్ట్ ఏంటంటే ఇవి ఇంటూ చేసాము, తర్వాత ఇవి ఇంటూ చేసాము. వచ్చిన వేలు ఎంత అంటే 3.75. ఓకే, 2.2 డిజిట్ తీసుకొని ఒకటి క్యారింగ్ అవుతుంది. నెక్స్ట్ ఏం చేస్తామంటే 15 × 15 × 5 ఎంత అంటే 1125 వచ్చింది. అంటే చూడండి 2 పాయింట్స్ తీసుకుంటే 11.7. టోటల్ ఎంత అంటే 388 6.25 ఇంటూ ప్రిన్సిపల్ బై 10,000 వేస్తే మనకి ఎంత వచ్చింది అంటే ఈ వాల్యూ 10,000కి, కానీ తీసుకుంది 8,000కి కాబట్టి ఎంత వస్తుంది అంటే మనకు వచ్చే ఆన్సర్ ఎంత అంటే 3,109 రూపీస్ వస్తుంది. జనరల్ ప్రాసెస్ చేస్తే చూడండి ఏం చేస్తామంటే 8,000 ఇంటూ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది. ఫస్ట్ ఇయర్ ఏమో 15% కాబట్టి 115/100. సెకండ్ ఇయర్ కూడా ఏమవుతుంది అంటే 115/100 అవుతుంది. నెక్స్ట్ ఏమవుతుంది అంటే 4 months కాబట్టి ఏమవుతుంది 5/100. ఇక్కడ వచ్చేది ఎంత అవుతుంది అంటే మనకు 109 రూపీస్ అనేది అమౌంట్ అవుతుంది. దాంట్లోంచి 8,000 తీసేస్తాం. 8 చేస్తే 3,109 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఏమవుతుంది అంటే క్యాల్కులేషన్ పార్ట్ ఎక్కువ అవుతుంది. ఓకే, the compound interest on 6,000 rupees at 10% per annum for 1.5 year when the interest being compounded annually. 6,000 రూపాయలకు సంవత్సరానికి 10% ప్రకారం అంట 1.5 yearలో వచ్చే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అంటున్నాడు. చూడండి 6,000 ఇచ్చాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది, ప్రిన్సిపల్ 6,000, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 10% ఉంది. టైం ఎంత ఇచ్చాడు అంటే 1.5 year ఇస్తున్నాడు. 1 yearకి 10%, హాఫ్ ఇయర్కి ఎంత 5% ఉన్నట్టే కదా. ఇప్పుడు మనం 10,000 తీసుకుంటే మనకు వచ్చే ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుంది అంటే 10 + 5 ఎంత అంటే 15 రూపీస్ అవుతుంది. అంటే 10,000కి ఇస్తున్నాడు. కానీ మనం తీసుకుంది ఎంత అంటే 6,000కి ఎంత అవుతుంది. ఓకేనా, ఇది చూడండి 10 + 5 ఎంత అంటే 15, 10 5 50 అంటే 10,000కి వచ్చే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్, ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 1550 వస్తుంది. అయితే 6,000కి ఎంత అంటే ఏమవుతుంది చెప్పండి, 6,000/10,000 ఇంటూ 1550 అంటే జీరోస్ క్యాన్సిల్. ఓకేనా, ఒక డెసిమల్ పాయింట్ పోతుంది. అంటే ఏమవుతుంది 155 × 6 930 రూపీస్. ఆన్సర్ ఎంత అంటే 930 రూపీస్ ఆన్సర్ అవుతుంది. క్లియర్? ఓకేనా. The cost of manufacturing an article was 900 rupees. The trader wants to gain 25% after giving the discount of 10%. The market price must be. ఒక వస్తువు ఉందంట, అది కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 900 రూపీస్ అంట. ట్రేడర్ ఏం చేస్తాడంటే 25% డిస్కౌంట్ ఇచ్చిన 10% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత కూడా 25% లాభం రావాలనుకుంటాడు. అయితే మార్కెట్ ప్రైస్ ఎంత ఉండాలి అంటున్నాడు క్వశ్చన్. ఓకేనా, ఒకడు ఏం చేస్తున్నాడు అంటే 900 రూపాయలు పెట్టి ఒక వస్తువును కొన్నారు, దాని మీద 10% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత కూడా లాభం ఎంత అంటే 25% రావాలంట. అంటే మార్కెట్ ప్రైస్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే సెల్లింగ్ ప్రైస్ బై డిస్కౌంట్ ప్రైస్ ఇంటూ కాస్ట్ ప్రైస్ రాస్తాం. ఇక్కడ చూడండి సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉన్నట్టు అంటే దానికి రావాల్సిన ప్రాఫిట్ ఎంత అంటే 25% కాబట్టి 125 బై డిస్కౌంట్ ఎంత ఇస్తున్నాడు 10% కాబట్టి 90. ఇది ఓకేనా, ఇదేమో ప్రాఫిట్ చూడండి 25% కాబట్టి సెల్లింగ్ ప్రైస్ 125 అవుతుంది, 90 ఇంటూ మన కాస్ట్ ప్రైస్ ఎంత ఇచ్చాడు 900 ఇచ్చాడు. 0 క్యాన్సిల్, ఓకే 10 అంటే ఎలా ఉండాలంటే 1250 రూపీస్ ఉండాలి. ఎంత ఉండాలి అంటే మార్కెట్ ప్రైస్ 1250 రూపీస్ పెడితే తనకి ఏమొస్తుంది అంటే 10% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత కూడా 25% ప్రాఫిట్ వస్తుంది. ఏ షాప్కీపర్ బైస్ అన్ ఆర్టికల్ ఫర్ 180 రూపీస్. హీ విషెస్ టు గెయిన్ 20% ఆఫ్ అలోయింగ్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 10% ఆన్ ద మార్కెట్ ప్రైస్ టు ద కన్స్యూమర్. ద మార్కెట్ ప్రైస్ విల్ బి. ఇక్కడికి వచ్చి చూడండి మనకేమి ఇచ్చాడంటే కాస్ట్ ప్రైస్ ఇచ్చాడు. ఎలా ఉందంటే 180 రూపీస్ ఉందంట. అతనికి 10% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత కూడా 20% ప్రాఫిట్ రావాలంట. అంటే చూడండి మార్కెట్ ప్రైస్ ఈక్వల్ టు ఏమవుతుంది చెప్పండి, మార్కెట్ ప్రైస్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ బై డిస్కౌంట్ ప్రైస్ ఇంటూ కాస్ట్ ప్రైస్ చేస్తాం కదా. అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉన్నట్టు 20% ప్రాఫిట్ అంటే 120 బై డిస్కౌంట్ 10% కాబట్టి 90 ఇంటూ 180. ఓకేనా, కాస్ట్ ప్రైస్ ఎంత 180. 0 క్యాన్సర్ 9 1 920 ఆన్సర్ ఎంత అంటే 240 రూపీస్ అనేది ఆన్సర్ అవుతుంది. ఆన్సర్ ఎంత 240 రూపీస్ అనేది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. A and B together can complete a work in 8 days and B and C together 12 days. All of them 3 together can complete the work in 6 days. In how much time will A and C together complete the work? ఇక్కడ క్వశ్చన్ ఎలా ఉంది అంటే A + B ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తారంట ఒక వర్క్ని 8 డేస్లో పూర్తి చేస్తారంట. నెక్స్ట్ ఏమి ఇస్తారంటే B + C కలిపి ఎన్ని రోజులు చేస్తారంటే 12 డేస్లో చేస్తారంట. నెక్స్ట్ A + B + C
ముగ్గురు కలిపి ఏం చేస్తాడంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు కలిపి ఎన్రోల్ చేస్తారు అంట 6 days చేస్తే మన క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే ఏసీలు కలిసి ఎన్రోల్ చేస్తారు అంటున్నాడు. క్లియర్ ఓకేనా. ఇక చూడండి ఏ ప్లస్ బి ప్లస్ సిలోంచి ఏబి తీసేస్తే మనకు సి వస్తుంది. అది చూడండి 8 into 6 వీటి మధ్య డిఫరెంట్ 2 ఓకేనా. 2 1s 2 3s 8 3s 24 అంటే సి అనేవాడు ఎన్రోల్ చేస్తారంటే 24 days చేస్తాడు. క్లియర్ ఓకేనా. ఏ ప్లస్ బి ప్లస్ సిలోంచి బి ప్లస్ సి తీసేస్తే మనకి ఏమొస్తుందంటే ఏ వస్తుంది. కాబట్టి ఏం చేస్తాడంటే 12 into 6 వీటి మధ్య డిఫరెంట్ అయితే 6 కదా. అంటే ఏ ఎన్రోల్ చేస్తాడు 12 days చేస్తాడు. ఇప్పుడు ఏ ప్లస్ సి ఇద్దరు కలిసి కాబట్టి 24 into 12 రెండు యాక్ట్ చేస్తారు చూడండి 36 1s 3s అంటే ఇద్దరు కలిసి ఎన్రోల్ చేస్తారంటే 8 days చేస్తారు. క్లియర్ ఓకేనా. ఫస్ట్ చూడండి మనం ఏం చేస్తున్నాం అంటే ముగ్గురు ఇచ్చాడు. ఫస్ట్ ముగ్గురు కలిపి ఎన్రోల్ చేస్తారంటే 6 days ఇచ్చాడు. ఏబీలు ఏమో 8 days అన్నాడు. బీసీలు ఎంత 12 days ఇచ్చి మన క్వశ్చన్ ఎలా ఇస్తున్నాడు అంటే ఏ మరియు సిలు కలిసి ఎన్రోల్ చేస్తారు అంటున్నాడు. అన్నప్పుడు ఫస్ట్ ఏం చేస్తాము అంటే ముగ్గురులోంచి ఏబీ తీసేస్తే మనకు సి వస్తుంది. సి ఎంత వచ్చింది చూడండి. తీసేయడం అంటే టైం అండ్ వర్క్ కాబట్టి ఏ ఇంటూ చూడండి ముగ్గురు కలిసి 8 into 6/2 రాస్తాను. వీటి మధ్య డిఫరెంట్ కాబట్టి సి వచ్చింది 24 వచ్చింది. అదే చూడండి దీంట్లోంచి తీసేస్తే మనకి ఏ వస్తుంది కాబట్టి ఎంత వస్తుంది అంటే 12 into 6 వాటి మధ్య డిఫరెంట్ ఎంత అంటే 6 రాసామంటే ఏ వచ్చింది. 24 12 అంటే 24 into 12 ఈ రెండు చూడండి యాడ్ చేసేంత 36 రాస్తే ఇద్దరు కలిసి ఎన్రోల్ చేస్తారంటే 8 days అనేది వస్తుంది. ఈ క్వశ్చన్ చూడండి ఎల్సిఎం మెథడ్ చేద్దాం. ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు కలిపి ఎన్రోల్ చేస్తారంటే 6 days చేస్తారంట. ఏ ప్లస్ బి ఎన్రోల్ చేస్తున్నారు 8 days. బి ప్లస్ సి ఎన్రోల్ చేస్తున్నారు 12 days. క్లియర్ అక్క. ఇవి చూడండి ముగ్గురు కలిపి చూడండి 6కు 8కు 12కి ఎల్సిఎం ఎంత అంటే 24. 6తో ఎన్నిసార్లు పోతుంది 4 times పోతుంది. ఏ బీతో అంటే ఎన్నిసార్లు పోతుంది 3 times పోతుంది. ఇది 2 times పోతుంది. ఇంతవరకు ఓకేనా. ఇక చూడండి ముగ్గురు కలిపి ఎన్ని యూనిట్ చేస్తారు 4 units చేస్తున్నారు. ఏబీలు కలిసి 3 units చేస్తుంటే సి ఎంత అంటే గ్యాప్ మధ్య ఒక యూనిట్ కదా. సి చూడండి 1 unit చేస్తున్నట్టు చూడండి ముగ్గురు కలిపి 4 units చేస్తున్నారు. ఏబీలు కలిసి చూడండి ఇది వదిలేసేయండి మనం చూడాల్సింది ఇవి మాత్రమే. చూడండి ఏబీసీలు కలిపి 4 units చేస్తుంటే ఏబీలు 3 units చేస్తే రిమైనింగ్ 1 unit సి చేస్తున్నట్టే కదా. ఇక చూడండి ఏబీసీ కలిసి 4 units చేస్తుంటే బీసీలు 2 units చేస్తుంటే మిగతా 2 units ఏ చేస్తున్నట్టే కదా. అంటే ఏ యూనిట్ చేస్తున్నట్టు 2 units అంటే సి అనేవాడు 1 unit చేస్తాడు పర్ డే. ఏ అనేవాడు 2 units చేస్తాడు. ఇద్దరు కలిసి కాబట్టి 3 ఓకేనా. ఎక్కడిది 3 1 + 2 1 అనేది సి చేసేది 2 అనేది ఏ చేసేది. అంటే చూడండి 3 1s 3 8 అంటే ఏ మరియు సిలు కలిసి ఎన్రోల్ చేస్తారంటే 8 daysలో చేస్తారు. ఏ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 6 days అండ్ బి ఇన్ 9 days. హౌ మెనీ డేస్ విల్ బోత్ టేక్ టుగెదర్ టు కంప్లీట్ ద వర్క్. 6 into 9 ఈ రెండు యాక్ట్ చేస్తే ఎంత 15. 3 2s 3 5s 18/5 అంటే ఎంత 3.6 days అనేది ఇద్దరు కలిసి చేసే పని ఎంత అంటే 3.6 days. నెక్స్ట్ వన్ చూడండి 12 pumps వర్కింగ్ 6 hours a day కెన్ empty a completely fill a reservoir in 15 days. How many such pumps work 9 hours a day will empty the same reservoir in 12 days. 12 pumps ఉన్నాయంట. పర్ డే 6 hours కష్టపడితే అవి ఎన్ని రోజులకు పూర్తి చేస్తాయంటే 15 daysలో కంప్లీట్ చేస్తాయంట. అయితే ఎన్ని పైపులు ఉంటే పర్ డే 9 hours కష్టపడితే 12 daysలో కంప్లీట్ చేస్తాయంటున్నాడు. ఇక చూడండి టోటల్ అవర్స్లే కంప్లీట్ చేసుకుందాం. 12 పైప్స్ ఉన్నాయి. 615 ఎంత అంటే 90 hours ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే 12 pipes కావాలి. అదే రిజర్వాయర్ని చూడండి 108 hours కంప్లీట్ చేయాలంటే పైప్స్ ఎక్కువ ఉన్నట్టు తక్కువ ఉన్నట్టు లెస్ ఉన్నప్పుడే కదా. చూడండి 90 hours నింపడానికి 12 pipes 108 hours పడుతుంది అంటే లెస్ పైప్స్ ఉన్నట్టే కదా. 108/12 ఇంటూ లెస్ 90/108 ఇంటూ 12. 12 1s 12 9s 9 1s 9 10s అంటే ఎన్ని ఉన్నట్టు అంటే 10 pipes ఉన్నట్టు. ఓకేనా. చూడండి మనకి ఫస్ట్ ఏం చేస్తుంటే 12 pumps ఉన్నాయి. టోటల్ ఎన్ని అవర్స్ కష్టపడుతున్నట్టు 6 into 15 ఎంత 90 hours అంటే 12 pipes ఉంటే 90 hours పడుతుంది. ఇప్పుడు చూడండి 9 12s ఎంత అంటే 108 hours టైం పడుతుంది. అంటే పైప్స్ తక్కువ ఉన్నట్టు ఎక్కువ ఉన్నట్టు మనకేముందంటే లెస్ ఉన్నందుకే మోర్ టైం పడుతుంది. కాబట్టి లెస్ ఎంత అంటే 90/108 ఇంటూ 12 రాస్తున్నాం. అంటే ఎన్ని పైపులు ఉన్నట్టు అంటే 10 ఉన్నట్టు. ఓకే. 3 taps A, B and C together can fill a empty cistern in 10 minutes. The tap A alone can fill the 30 minutes and tap B alone in 40 minutes. How long will tap C can take to fill it? 3 ఉన్నాయంట. ఏబిసిలు కలిసి ఒక
ఎంటీ ట్యాంక్ని 3 కలిపి అంటే A ప్లస్ B ప్లస్ C ఇచ్చాడు. A ప్లస్ B ప్లస్ C 3 కలిపి 10 మినిట్స్లో నింపుతాయంట. అదే A1 ఎంత టైంలో నింపుతుంది అంట 30 మినిట్స్లో నింపుతుందంట. అదే B1 ఎంత అంటే 40 మినిట్స్ అయితే C1 ఎంత అని అడుగుతున్నాడు. క్లియర్గా ఎల్సిఎం అయితే అప్లై చేద్దామండి. 10, 30, 40 చూడండి ఒక సిట్రన్ ఉంది, దానికి ఎల్సిఎం ఎంత అంటే దాని కెపాసిటీ అజ్యూమ్ చేసుకుంటున్నాం. 10, 30, 40 యొక్క ఎల్సిఎం ఎంత అంటే పెద్ద నెంబర్ 2 తీసుకోండి. 30 × 40 వీటి మధ్య డిఫరెంట్ ఎంత అంటే 10. 0 క్యాన్సిల్ అక్కడ 120 అంటే వీటి యొక్క ఎల్సిఎం ఎంత అంటే 120. ఇంతవరకు క్లియర్ అక్కడ ఒక సిట్రన్ ఉంది, ఒక దాని యొక్క కెపాసిటీ 120 లీటర్స్. ఇది 10 మినిట్స్లో నింపుతుంది. 3 కలిపి 10 మినిట్స్లో నింపుతుంటే 3 కలిపి 12 యూనిట్స్ పర్ మినిట్స్ ఇస్తున్నట్టు. ఇవి 30 అంటే A1 4 ఇస్తున్నట్టు, B1 ఎంత 3, 4 + 3 ఎంత 7, టోటల్ ఎంత 12లో 7 పోతే రిమైనింగ్ ఎంత 5 కదా. C అనేది చూడండి పర్ మినిట్ ఎంత అంటే 5 యూనిట్స్ ఇస్తున్నట్టు. అంటే 120/5 వేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఎంత అంటే 24 మినిట్స్ ఇది C అవుతుంది. A + B + C ఎంత 10 వచ్చింది. A అనేది 30, B అనేది 40 అయితే C ఎంత అంటాడు. చూడండి టోటల్ 120 అజ్యూమ్ చేసుకునే వాల్యూ అంటే ఎల్సిఎం తీసుకున్న అజ్యూమ్ ఎంత 120 అంటే ఇది 12 టైమ్స్ పోతుంది, ఇది 4 టైమ్స్, ఇది 3 టైమ్స్. చూడండి 3 కలిపి 12, A4 B3 అంటే 4 + 3 ఎంత 7 అంటే రిమైనింగ్ ఎంత ఉన్నట్టు 12 - 7 అంటే ఎంత 5 యూనిట్స్ C ఉంటుంది. అంటే 120/5 చేసే ఆన్సర్ ఎంత అంటే 25 మినిట్స్లో C ఒకటే ఫిల్ చేస్తుంది. యూ అరైవ్ అట్ ఏ స్కూల్ 5 minutes late to if you walk at the speed of 4 km/h, but you arrive 10 minutes before the scheduled time if you walk a speed of 5 km/h. The distance your school from the house is. ఇక చూడండి ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడు అంటే 4 km/h వేగంతో వెళ్తే ఎంత టైంలో రీచ్ అవుతాడంట 5 minutes లేట్ అవుతుందంట. అదే చూడండి 5 km/h వేగంతో వెళ్ళాడు అనుకోండి 10 minutes బిఫోర్ వెళ్తాడంట. అయితే డిస్టెన్స్ ఎంత అంటున్నాడు. ఇక చూడండి టైమ్ అండ్ డిస్టెన్స్లో డిస్టెన్స్కి ఒక ఫార్ములా ఏముంటుంది అంటే స్పీడ్ ఇంటూ టైం వేస్తాం. ఇది ఓకేనా, డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం వేస్తాం. ఇక్కడ చూడండి మనకి ఎలా ఉంటుంది అంటే 2 రకాల స్పీడ్లు ఉంటాయి. ఇక్కడ చూడండి 4 km/h ఉంది, రెండోది ఎంత 5 km/h ఉంది. 2 రకాల స్పీడ్ ఉంటాయి, టైం డిఫరెంట్ ఉంటుంది. ఒకసారి ఏమో 5 minutes లేటు, ఇంకోసారి 5 minutes బిఫోర్. అంటే టైం డిఫరెంట్ ఇచ్చినప్పుడు ఏం చేస్తామంటే డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఫార్ములా ఏది అంటే స్పీడ్ 1 × స్పీడ్ 2 బై స్పీడ్ 2 - స్పీడ్ 1 లేకుండా వాటి మధ్య డిఫరెంట్ ఇంటూ టైం డిఫరెంట్ వేస్తాం. టైం డిఫరెంట్ వేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. క్లియర్ ఓకేనా. ఇక్కడ చూడండి మా 2 ఫార్ములాస్ ఉంటాయి. ఒక ఫార్ములా ఏది అంటే డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం వేస్తాం. రెండో ఫార్ములా డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే 2 రకాల స్పీడ్ ఉంటాయి. అంటే ఒక ఆబ్జెక్టివ్ గురించే 2 రకాల స్పీడ్ చెప్తుంది. అక్కడ ఏముంటుంది అంటే టైం ఎలా ఉంటుంది అంటే టైం డిఫరెంట్ గురించి మాట్లాడుతుంది. ఫస్ట్ యొక్క వేగం ఎంత అంటే 4 ఉంది, సెకండ్ వేగం ఎంత అంటే 5 బై డిఫరెంట్ 1 ఓకేనా. 4 × 5/1. ఇప్పుడు చూడండి టైం డిఫరెంట్ ఎంత, ఒకసారి ఏమో 15 minutes 5 minutes లేట్ అయింది, ఇంకోసారి ఎంత అంటే 10 minutes బిఫోర్ వెళ్ళాడు. అంటే ఒకసారి ఏమో లేట్ అయింది, ఒకసారి ముందు వెళ్ళాడు. అంటే డిఫరెంట్ ఎంత 15/60 రాస్తాను. ఎందుకు 60 అంటే మినిట్స్ ఉంది, ఇది km/h km/h ఉంది, అవర్లే కన్వర్ట్ చేస్తాను కాబట్టి 60 రాస్తాను. 15 1s 15 4s 4 క్యాన్సిల్ ఓకేనా. అంటే స్కూల్కి ఇంటికి మధ్య దూరం ఎంత ఉంది అంటే 5 kilometers ఉన్నట్టు. స్కూల్కి ఇంటికి మధ్య దూరం ఎంత 5 kilometers. క్వశ్చన్ చూడండి, ఏ బాయ్ రన్స్ 20 kilometers in 2.5 hours. హౌ లాంగ్ విల్ హీ టేక్ టు రన్ 32 kilometers at double the previous speed. చూడండి 20 kilometersకి అతనికి పడిన టైం ఎంత అంటే 2.5 hours. అంటే దాని అర్థం చూడండి 1/2 hours అంటే ఏమవుతుంది చెప్పండి 5/2 hours పట్టింది. అయితే 32 kilometers ఎంత పడుతుందో ఫైండ్ అవుట్ చేద్దాం. దాంట్లో హాఫ్ చేసుకుంటే రెట్టింపు చేసిన కాబట్టి కదా స్పీడ్. అంటే 32కి మోరే పడుతుంది కదా, 32/20 × 5/2. 5 1s 5 4s 4 hours పట్టేది. కానీ ఇప్పుడు తన వేగం ఏముందంటే రెట్టింపు అయింది. రెట్టింపు అయితే టైం ఏమవుతుందంటే హాఫ్ అవుతుంది కాబట్టి ఎంత పడుతుందంటే 2 hours పడుతుంది. ఓకేనా. క్వశ్చన్ చూడండి, 20 km/h పోయినప్పుడు 2.5 hours పట్టిందంట. అంటే 2.5 hours అంటే ఏం రాసుకోవచ్చు 2 1/2 కదా, అంటే 5/2 పట్టింది. అదే వేగంతో 32కి వెళ్తే ఎంత టైం పడుతుందో ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు కదా. అంటే ఏమవుతుంది 32/20 × 5/2 రాస్తే 4 hours వచ్చింది. కానీ తన వేగం చూడండి సేమ్ వేగం కాదు, డబల్ ద ప్రీవియస్ స్పీడ్. అంటే డబల్ చేశాడు కాబట్టి టైం అవుతుంది అంటే హాఫ్ అవుతుంది. అంటే ఏమవుతుంది 2 hours 32 kilometers రెట్టింపు వేగంతో వెళ్తే రీచ్ అవుతాడు. ఏ కార్ ట్రావెలింగ్ అట్ ఏ స్పీడ్ ఆఫ్ 40 km/h కెన్ కంప్లీట్ ఏ జర్నీ ఇన్ 9 hours. హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ టు ట్రావెల్ ద సేమ్ డిస్టెన్స్ అట్ 60 km/h. ఒక కారు ట్రావెల్ చేస్తుందంట 40 km/h వేగంతో 9 గంటల్లో వెళ్ళిందంట. అయితే 60 km/h వేగంతో వెళ్తే ఎంత టైం పడుతుంది అంటున్నాడు. చూడండి 40 km/h వెళ్ళినప్పుడు ఎంత టైం పట్టింది అంటే 9 hours పట్టింది. 60 km/h వేగంతో వెళ్తే ఎంత టైం అవుతుంది చూడండి. వేగం పెరిగింది కాబట్టి టైం లెస్ అవుతుంది. అంటే 40/60 × 9
0 0 క్యాన్సిల్ ఓకేనా. 3 2s 3 3s 2 1s 2 2s ఎంత పడుతుంది అంటే 6 అవర్స్లో ట్రావెల్ చేస్తాడు. ఎన్ని అవర్స్? 6 అవర్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చాడు. ఏ ట్రైన్ బి స్పీడింగ్ విత్ 100 kmph క్రాసెస్ అనదర్ ట్రైన్ సి రన్నింగ్ అట్ ద సేమ్ డైరెక్షన్ in 2 minutes. If the length of the train B and C be 150 meters and 250 meters respectively, what is the speed of the train C? రెండు రైళ్ళు ఉన్నాయి, వాటి యొక్క పొడవులు ఇచ్చాడు. ఒక రైలు యొక్క పొడవు ఏమో 150 మీటర్స్ ఉంది, రెండో దాని ఏమో 250 ఉంది అంట. ఒక దాని వేగం ఎంత అంటే 100 kmph ఉంటే రెండో దాని యొక్క వేగం ఎంత ఉంటే ఆ రెండు చూడండి ఒకే డైరెక్షన్లో వెళ్ళినప్పుడు ఎంత టైం పడుతుంది అంటే 2 నిమిషాలు పడుతుంది, అంటే 120 seconds పడుతుంది అంటున్నాడు. క్లియర్ అక్కడ. ఇప్పుడు చూడండి స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైమే కదా. స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. ఇప్పుడు చూడండి డిస్టెన్స్ ఎంత ఉన్నట్టు అంటే 150 250 అంటే ఎంత టోటల్ ఎంత 400. చూడండి సేమ్ డైరెక్షన్ ఉన్న ఆపోజిట్ డైరెక్షన్ ఉన్న మనం ఏం చేస్తాము అంటే రిలేటివ్ స్పీడ్తో సంబంధం లేదు, డిస్టెన్స్ని ఎప్పుడైనా సరే ట్రైన్ యొక్క లెంత్ని యాడ్ చేస్తాం. బై టైం ఎంత పట్టిందంట 2 minutes అన్నాడు, అంటే 2 minutes అంటే 2 × 60 ఇది ఓకేనా. kmph కన్వర్ట్ చేయడానికి 18/5 రాస్తున్నాం. చూడండి స్పీడ్ ఈక్వల్ టు అంటే ఈ స్పీడ్ చూడండి ట్రైన్ స్పీడ్ మైనస్ ట్రైన్ 2 స్పీడ్ మధ్య డిఫరెంట్ అనమాట ఇది. ఇప్పుడు చూడండి ఎంత వస్తుంది 0 0 క్యాన్సిల్ ఓకేనా. 6 1s 6 3s 5 1s 5 8s 2 1s 2 4s ఎంత వచ్చింది చెప్పండి 12. మనకేమి ఇచ్చాడు అంటే వాటి మధ్య డిఫరెంట్ ఎంత అంటే 12 వచ్చింది. ఒక దాని వేగం 100 ఉంటే రెండో దాని వేగం ఏమవుతుంది అంటే 12 తీసేస్తే రిమైనింగ్ ఎంత 88 ఉన్నప్పుడే కదా. అంటే రెండో రైలు యొక్క వేగం ఎంత అంటే 88 kmph ఉన్నట్టు. రెండో దాని యొక్క వేగం ఎంత అంటే 88 kmph ఉంది. స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైము. డిస్టెన్స్ ఎంత ఉంది అంటే 150 + 250 ఎంత అంటే 400 బై టైం ఎంత అంటే 2 minutes కాబట్టి 2 × 60 × 18/5 ఎంత అంటే kmph కన్వర్ట్ చేస్తున్నాం. అందుకు మనకి ఇచ్చింది 100 kmph ఉంది కాబట్టి ఇక్కడ కన్వర్ట్ చేస్తే 12 అనేది చూడండి రిలేటివ్ స్పీడ్, అంటే ట్రైన్ ఒక దాంట్లోంచి ఇంకొక ట్రైన్ యొక్క వేగాల మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 12 ఇచ్చాడు. ఒక దాని వేగం ఆల్రెడీ 100 ఇచ్చాడు, అంటే 100లోంచి ఎంత తీసేస్తే 12 వస్తుంది 88 కిలోమీటర్సే కదా. కాబట్టి మనకు చూడండి ఆన్సర్ ఏమవుతుంది అంటే 88 కిలోమీటర్స్ అనేది రెండో రైలు యొక్క వేగం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ బస్ మూవింగ్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 45 kmph ఓవర్టేక్ ఏ ట్రక్ 150 meters అహెడ్ గోయింగ్ ద సేమ్ డైరెక్షన్ ఇన్ 30 seconds. ద స్పీడ్ ఆఫ్ ద ట్రక్ ఇస్. ఒక బస్సు వెళ్తుందంట 45 kmph వేగం వెళ్తుందంట. అదేం చేస్తుంది అంటే ఇంకొక ట్రక్ ఉందంట, అది 150 meters ట్రక్ ముందు వెళ్తుంటే దాన్ని దాటడానికి ఎంత టైం పట్టింది అంటే సేమ్ డైరెక్షన్ ఉన్నప్పుడు 30 seconds పట్టిందంట. స్పీడ్ ఆఫ్ ద ట్రక్ ఎంత అంటున్నాడు. చూడండి మనకు ఒక బస్సు ఉంది, బస్సు ఏం చేస్తుంది అంటే ట్రక్ను ఓవర్టేక్ చేస్తుందంట. అండ్ ఇక్కడ కూడా చూడండి స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైమే కదా. అంటే ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఉంది అంటే 150 ఉంది, టైం ఎంత ఉంది అంటే 30 seconds ఉంది. ఇంటూ kmph కన్వర్ట్ చేయడానికి 18/5 రాస్తున్నా. 0 0 క్యాన్సిల్ అంత 18. అంటే రిలేటివ్ స్పీడ్ వాటి మధ్య డిఫరెంట్ అంతా 18 ఉంది, అంటే 45లోంచి 18 తీసేసేయండి 27 kmph. అంటే ట్రక్ యొక్క వేగం ఎంత ఉన్నట్టు అంటే 27 kmph. క్లియర్ ఓకేనా. ట్రక్ యొక్క వేగం ఎంత 27 kmph. ఏ కానిస్టేబుల్ ఫాలోస్ ఏ థీఫ్ హూ ఈజ్ 200 meters అహెడ్ ఆఫ్ ద కానిస్టేబుల్. ఇఫ్ ద కానిస్టేబుల్ అండ్ ద థీఫ్ రన్స్ అట్ ద స్పీడ్ ఆఫ్ 8 kmph అండ్ 7 kmph రెస్పెక్టివ్లీ, ద కానిస్టేబుల్ హుడ్ క్యాచ్ ద థీఫ్ ఇన్. చూడండి ఒక పోలీస్ ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ దొంగ ఉన్నాడంట. వాళ్ళ మధ్య దూరం ఎంత అంటే 200 meters ఉందంట. థీఫ్ యొక్క వేగం ఎంత అంటే 7 kmph ఇచ్చాడు. కానిస్టేబుల్ అంటే పోలీస్ యొక్క వేగం ఎంత అంటే 8 kmph ఉందంట. ఎంత సమయం తర్వాత అతను రీచ్ అవుతాడు అంటున్నాడు. చూడండి మా రిలేటివ్ స్పీడ్ చూడండి kmph ఉంది, ఇక్కడ మీటర్ కాబట్టి దీన్ని కూడా మనసు ఇది 8000 ఉన్నట్టు, ఇక్కడ ఎంత ఇదేమో 8000 ఉన్నట్టు తన వేగము మీటర్ ఫర్. ఇతను ఎంత అంటే పర్ అవర్, ఇతను ఎంత అంటే 7000 వెళ్తాడు. ఇతను పర్ అవర్లో 8000 వెళ్తాడు, ఇది పర్ అవర్లో 7000 వెళ్తాడు. అంటే 1 hour అంటే 60 minutesలో వాళ్ళ మధ్య తేడా ఎంత వస్తుంది చెప్పండి. 60 minutes మధ్య తేడా ఎంత అంటే 1000 ఉంటుంది. ఇప్పుడు తేడా రావాల్సింది ఎంత అంటే 200కి ఎంత టైం పడుతుంది అంటున్నాడు. అంటే 200/1000 × 60 ఎంత 12 minutes. ఎంత టైంలో రీచ్ అవుతాడు అంటే 12 minutesలో రీచ్ అవుతాడు. క్లియర్ ఓకేనా. ఫస్ట్ చూడండి వాళ్ళ వేగాలను ఏం చేస్తున్నామంటే పోలీస్ వచ్చాకనే 8 ఇచ్చాడు. 8 ఏం చేస్తున్నాము అంటే 8 kmph కాబట్టి అంటే 60 minutesలో ఎంత వెళ్తాడు అంటే 8000 వెళ్తాడు 60 minutesలో. అదే థీఫ్ ఎలా వెళ్తాడు అంటే 7 kmph ఇచ్చాడు కాబట్టి ఏం రాస్తున్నాము 7000 60 minutesలో వెళ్తాడు.
అంటే ఒక గంటలో ఇద్దరు అంటే 60 minutesలో ఇద్దరి మధ్య రేడియేటివ్ స్పీడ్ మధ్య తేడా ఎంత అంటే 1000 meters వస్తుంది. అయితే 200 meters స్టార్టింగ్లో ఉంది కదా, ఎంత తేడా వస్తుంది అంటే 200/1000 × 60 రాస్తున్నాం. అంటే జీరోస్ క్యాన్సిల్ కదా, అంటే వచ్చే ఆన్సర్ ఎంత అంటే 12 minutes అనేది ఆన్సర్ అవుతుంది. ఆన్సర్ ఎంత 12 minutes. A boat takes half the time to moving the certain distance downstream than upstream. The ratio between the still water and the rate of the current is. ఒక పడవ ఉందంట, ఏ బోట్ టేక్స్ హాఫ్ ద టైమ్ టు మూవింగ్ ద సర్టన్ డిస్టెన్స్ డౌన్ స్ట్రీమ్ అప్ స్ట్రీమ్కి డౌన్ స్ట్రీమ్కి మధ్య డిఫరెంట్ ఎలా ఉంది అంటే 1:2 ఉందంట అప్ స్ట్రీమ్గా. అది చూడండి, బోటు వేగానికి వెలాసిటీ ఆఫ్ కరెంట్ యొక్క వేగం ఏదో ఉంటాయి, ఈ రెండు యాక్ట్ చేస్తే 3 అనేది బోటు వేగం అవుతుంది. వీటి మధ్య డిఫరెంట్ ఎంత 1 అనేది కరెంట్ అవుతుంది. చూడండి, అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ మధ్య టైం డిఫరెంట్ ఇచ్చాడు. చూడండి ఏమన్నా అంటే హాఫ్ అన్నాడు అంటే 1:2 ఉన్నట్టే కదా టైము. అంటే ఈ రెండు టైం యాడ్ చేస్తే చూడండి 1:2 యాడ్ చేస్తే 3 అనేది బోటు యొక్క వేగం స్టిల్ వాటర్ అవుతుంది. వీటి మధ్య డిఫరెంట్ అనేది ఏమవుతుంది అంటే వెలాసిటీ ఆఫ్ కరెంట్ అవుతుంది. వాటి మధ్య డిఫరెంట్ వెలాసిటీ ఆఫ్ కరెంట్ అవుతుంది. అంటే ఆన్సర్ ఎంత అంటే 3:1 అనేది ఆన్సర్ అవుతుంది.